మీరు ఎప్పుడైనా సృష్టిలో అత్యంత భయంకరమైన మరియు అద్భుతమైన అవతారం గురించి ఆలోచించారా? ఒక రాక్షసుడు తనను తాను దేవుడిగా ప్రకటించుకుని ప్రపంచాన్ని తన భయానక పాలనతో వణికించాడు. కానీ అతని కఠినమైన నియమాలను ధిక్కరిస్తూ ఒక చిన్న బాలుడు తన తండ్రికే సవాలు విసిరాడు. ఆ బాలుడి అచంచలమైన భక్తికి, ఆ దేవుడిపై ఉన్న నమ్మకానికి అడ్డు చెప్పే శక్తి ఈ లోకంలో లేదు. మానవుడి చేతిలో చనిపోకూడదు, జంతువు చేతిలో చనిపోకూడదు, పగటి వేళ చనిపోకూడదు, రాత్రి వేళ చనిపోకూడదు, ఇంటి లోపల చనిపోకూడదు, ఇంటి బయట చనిపోకూడదు, నేల మీద చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు, ఎలాంటి ఆయుధంతోనూ చనిపోకూడదు. మరి ఆ రాక్షసుడి అంతం ఎలా మొదలైంది? ఆ రాక్షసుడి అహంకారాన్ని, అతని వరాలను తుడిచిపెట్టడానికి సాక్షాత్తు విష్ణువు స్తంభం బద్దలు కొట్టుకుని ఉద్భవించిన ఆ క్షణాన్ని ఊహించుకోండి. సగం సింహం, సగం మనిషి తన భక్తుడిని కాపాడడానికి వచ్చిన ఆ అవతారం వెనుక ఉన్న అసలైన కథ ఏమిటి? భక్తి, ధర్మం మరియు అద్భుతమైన శక్తికి ప్రతీక అయిన నరసింహస్వామి అవతారం యొక్క పూర్తి కథను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే ఈ వీడియో కింద పూర్తి వీడియో లింక్ స్క్రోల్ అవుతుంది, చూసేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.